ఫ్రెండ్స్, ఇందాక ఒక అతనైతే ఇట్లా కామెంట్ పెట్టాడు. "ఏం ఆకమ్మా అదేంది వైట్ బర్లీ అంటే ఏందని" చెప్పేసి అడిగాడు. ఇదే వైట్ బర్లీ అంటే అది నాటు పొగాకు. మేమైతే దబ్బలం పెట్టి గుచ్చుతాం ఫ్రెండ్స్ ఆకంతా వచ్చినాక. ఇది బేరనీకెళ్ళాక అయితే కాదు, నాటు పొగాకు ఇది. అందుకని చెప్పేసి వాటిలో బ్లాక్, వైట్ 2 ఉంటాయి. అంటే నలుపు, తెలుపు 2 ఉంటాయి. ఇదైతే కొంచెం రేట్ ఉంటది ఫ్రెండ్స్. ఇదైతే మేము అందుకని చెప్పేసి మొక్క కూడా రేట్ ఎక్కువ పడింది. అట్లాగని చెప్పేసి ఇది రేపు అమ్మేటప్పుడు కూడా కొంచెం రేటుగానే ఉంటది బాగా కాస్తే. అందుకని చెప్పేసి మీకు వైట్ బర్లీ అని చెప్పాను. మరి మీరు కామెంట్ పెట్టినోళ్ళు చూడండి, మళ్ళీ మన ఛానల్ ఫాలో అవుతా ఉండండి ఫ్రెండ్స్. ఇదిగో మళ్ళీ నాటడానికి ఇదిగో చేనైతే నాటుతున్నాము. మూడో చేను అదైతే వెళ్ళిపోవటమేను ఇంకా. ఏ టైం అవుతుందేమో, టైం చూస్తేనేమో 5 కావస్తుంది. మరి ఏ టైం అయిద్దేమో అర్థం కావట్లేదు. ఇదిగో ఇదే మొక్క కూడా బాగుంది. రేట్ ఎక్కువ కానీ రూ. 5 అన్నాం కానీ ఉదయాన్ని ఇంకా పెంచే అని చెప్పి అంటున్నాడు. తను వచ్చాడు చేను కాడికి. నేనేమో అదరండ వీడియో పెట్టి మాట్లాడతాడు అనుకుంటే అదరున్నా నేను. అదిగో ముందు నాటేసేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి. ఇంక ఈ చేలన్నీ ఇంక నేను ఎలా బాగు చేసుకుంటా ఉండాలి ఫ్రెండ్స్. చేదులు అంతా కంపగా ఉంది. గెనాలంతా శుభ్రంగా కోసేయాలి. ఇంతకుముందు మనం వంగ చేనేసిన చేనే అది తీసేసి ఈ పొగ మొక్కలు నాటుతున్నాం మళ్ళీ. అది అయిపోయింది, వర్షాలకి పోయింది కదా చేను. నష్టమే అప్పుడు. ఇప్పుడు ఎలాగుంటుందో ఫ్రెండ్స్. మరి మాకు ఆల్ ద బెస్ట్ చెప్పండి. మేము బాగుండాలని చెప్పేసి మీ అందరూ మమ్మల్ని దీవించండి ఫ్రెండ్స్. బాయ్.